అనుకుంటున్నావు ఇప్పుడు నువ్వు ప్రజెంట్? నేను బయట అనుకుంటున్నా. బయట అనుకుంటున్నారు. ఇంకా అదే అనుకుంటే ప్రాబ్లం. ఈ వాతావరణ క్లైమేట్ దాని తగ్గట్టు ఉంటే ఇబ్బంది. లాస్ట్ ఇయర్ ఎంత పంట తీసారు మీరు? 3 టన్నుల కాయ వచ్చింది ఎకరం అంటే దాదాపు 10 తీసావా 12 తీసావా? 12 తీసావు. సో 7 కాయలు అయితే బాగానే ఉన్నాయి చెట్ల మీద, కానీ పంట అనేది చివరిదా తీయాలి. అదే అదే ఇప్పుడు అది నిలబెడితే కాదు, నిలబెట్టాలని ఉంది. ఇప్పుడు మనకేమో దీని గురించి తెలియదు కదా, వాళ్ళు ఏది రకమైన దాని అమ్మడి పోవాల్సింది. డెడ్ అవుతుంది ఇట్లా ఇదిగోండి, డెడ్ అవుతా ఉంది, పోతా ఉంది. ఇట్లా వస్తుంది బ్లైట్, జరిగిపోతా ఉంది. కాయ రాయి బ్లైట్ వచ్చింది. లోపల చూడండి బ్లైట్ ఎట్టుందో. ఎందుకు తీయట్లే నువ్వు కాయలు? బాగా ఎఫెక్ట్ అయింది చూడు. పక్క 2 కాయలకు వచ్చింది అక్కడ. మళ్ళీ ఇవన్నీ ఉండకూడదయ్యా మీకు ప్రమాదం. ఇవే వీటి నుంచి వచ్చింది. ఇప్పుడే స్టార్ట్ అయింది చూడండి, సేమ్ ప్రాబ్లం. ఇట్లా అయిపోద్ది కాయలన్నీ. అన్నీ నీకు వచ్చేది ఇదే ప్రాబ్లం. ఆల్టర్నేరియా స్కాబ్ ఇది అని నువ్వు మెయిన్ చేయాల్సిందే. దీన్ని ఫోకస్ పెట్టాలి ఇమీడియట్గా. నువ్వు ఇప్పుడు దీన్ని నేను ఒక 2 మందులతో నేను కంట్రోల్ చేపిస్తాను చూడు. అది చేస్తే నీ దాదాపు నువ్వు సక్సెస్ అవుతావు. ఇంకా బ్లైట్ గీట్ నార్మల్ అనుకోండి. ఇక్కడికి వచ్చిందా అండి, ఇక్కడికి స్కాబ్ వచ్చిందా అండి, ఇదిగో ఇట్రండి చూడండి. ఆల్టర్నేరియా ఇట్లా వస్తూ ఉంటుంది. ఇంకా ఇప్పుడు మీరు చూస్తుంది ఒకప్పుడు ఈ చేను యొక్క పరిస్థితి అనమాట, ఎలా ఉండేది. చెప్పేది ఏంటంటే బ్లైట్ ఒకటి, స్కాబ్ అనేది, ఆంత్రాగ్నస్, అప్పుడు నీకు వచ్చిన భయంకరమైన రోగాలను నేను కాపాడాను. కాపాడలేదా? కాపాడలేదా? చెప్పండి, ధైర్యం చెప్పండి. కాపాడానుగా, బాగా చేసావు. నా గొప్ప విషయం కాదు, నీ గొప్ప విషయం. కానీ నీవెందుకు నీళ్లు తక్కువ పెట్టుకున్నావు? నీవెందుకు దీనికి ఎనర్జీ ఇవ్వడంలో ఫెయిల్ అయ్యావు? చెట్టుకు 100 కాయలు ఉన్నాయే. నువ్వు ఏ విధమైన అగ్రికల్చర్ చేయాలనుకున్నా రెడ్డి గారికి రండి. ఇప్పుడు నాకు అర్థమైంది మీరు. మరి నువ్వు ఫోన్ చేస్తాండి ఇప్పుడు ధర్మం. ఇప్పుడు మీరు చేసిన కరెక్ట్ ఫోను. ఎందుకంటే మీరు సరి చేయకనే ఇట్టయింది. కానీ ఒకటి జోక్ ఏంటంటే రోగాలు పోగొట్టుకున్నావు నువ్వు. నీ దగ్గర బ్లైట్లు వెళ్ళే కానీ అన్ని పోయినాయిలే కానీ లేదు, తగ్గింది. ఎడగో లేదంతా బ్లైట్ తగ్గించుకున్నారు రెడ్డి గారు. ఈ మందులు వేస్తే నీ దానిమ్మలు పండుగన్నాయా? ఈ మందులతో నీ దానిమ్మలు చెట్లు అన్న, నువ్వు చెట్టును ఫోకస్ పెడతావా, దానిమ్మకాయలు ఫోకస్ పెడతావా? నువ్వు ఏం ఫోకస్ పెట్టి మందులు పెడతావు? ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా వాళ్ళు. నీకేమో నేను నాకు ఎక్సెల్ షీట్ ఇచ్చాను, దాన్ని పట్టించుకోవు. అసలు ఫస్ట్ నుంచి ప్రోగ్రామ్ అంతా తొంగలో దొక్కావు. 4 మందులు తెప్పించుకుని దాని గురించి రోజు మాట్లాడుతాను. నీ ఇష్టం, అది నేనేం చేయలేను. అది నీకు తెలుసా? నువ్వేం చేస్తావో నీకు తెలుసు. ఏమనంటే మందులు తెచ్చినట్టు తేటం వల్ల బ్లైట్ కొన్ని పోగొట్టుకున్నావు బాగానే, బట్ దీనికి ఎనర్జీ పట్టాలన్నాయా? ఎనర్జీ కరెక్ట్గా నడుస్తున్నామన్నా. రోగాలు బాగా చూసుకున్నావు. లేదు రెడ్డి గారు హిందీ మాత్రం ఇప్పుడు వాళ్ళ కాడ చూపెడితే మొక్క స్ట్రక్చర్ అన్నయ్య వంగిపోయింది అన్నయ్య. అర్థం అది నాది అర్థం. చెట్టు కింద వాటరు సరైన ఎనర్జీస్ లేకపోతే, బూస్టింగ్ లేకపోతే, ఇన్ని కాయలు 100-150 కాయలు ఉన్న చెట్లని కింద నుంచి నువ్వు ఫీడింగ్ కూడా ఇవ్వాలన్నాయా? పైన ఇచ్చేది వేరు, నువ్వు ఓన్లీ పైన చూసుకుంటావు. నువ్వు కింద నుంచి ఇవ్వాలి. మీరు నువ్వు కరెక్ట్గా నువ్వేం చేస్తున్నావు అంటే, నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు అంటే ఏకానంగా అంటే వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు. డాక్టర్తో నువ్వు అట్లా మాట్లాడకూడదు. నువ్వు మాట్లాడితే నువ్వు డాక్టర్ అయితే నువ్వు చేసుకో. మేము చెప్పినప్పుడు మా మాట్లాడాలి. నువ్వు మేమేమి ఇచ్చాం ప్రోగ్రామ్, మా ప్రోగ్రాం ప్రకారం నువ్వు పోవాలి. కానీ నువ్వు స్కాబ్ అయితే లేదు, నా కళ్ళకి ఇప్పుడైతే కనపడలేదు. ఆంత్రాగ్నస్ కూడా పెద్దగా కనపడతలేదు. ఎక్కడ బ్లైట్ పోయింది, స్కాబ్ పోయింది, ఆల్టర్నేరియా పోయింది, కొమ్మెండు తెగులు ఉంది. అప్పుడు వచ్చినప్పుడు భయంకరంగా ఉంది. గుర్తుందండి నీకు, నా వీడియోలో చూసుకో. ప్రజెంట్ అయితే అక్కడేం కనపడతా. మరి నేను కనపడతా చూడు, దాదాపు తగ్గింది. కొమ్మెండి కాయలు తగ్గినాయి కదా. ఉందే తగ్గింది తగ్గలేదు చెప్పది. తగ్గింది, మధ్యం తగ్గింది. మళ్ళీ నిన్న కొంచెం ఎక్కువ కాస్తుంది. ఈ వాటర్ ఎక్కువ నాకు లేదయ్యా. అన్నయ్య నువ్వు అట్లా అనుకుంటే చెట్టు పోద్ది అన్నయ్య. చెట్లు డ్యామేజ్ చేసావు ఆల్రెడీ నువ్వు. ఆ సైన్స్ తప్పు. మేము ఎప్పుడు చెప్పము నీళ్లు బంద్ చెయ్యి. నువ్వు డైలీ 1 గంట నీళ్ళు ఎలా ఇస్తావు? సరిపోదు నీకు. వాటర్ అనేది దానికి ఫుడ్ త్రూ వాటర్ ద్వారా. చూడండి కాయ సైజులు ఎలా పెంచుకున్నారు చూడండి. కాయ సైజులు ఇంప్రూవ్మెంట్ అవుతున్నాయా? చాలు, బెటర్మెంట్ నీకు బాగుంది. కానీ నువ్వు ఎందుకు ఎనర్జీలు పెట్టట్లే? ఎందుకు నీళ్లు పెడతలేదు? ఎక్కడ లోపం వచ్చింది నీకు చెప్పు. ఎక్కడ లోపము? ఎందుకు నువ్వు మాట అంటలేదు మా మాటలు? నువ్వు ఫోన్ చేస్తే దాని మీద అత్తయ్య నువ్వు చెప్పు సీరియస్గా.
మీరే ఎందుకు నీవు మొక్కలు అన్ని డ్యామేజ్ చేస్తావు? ఒకటి కాదు, అన్ని మొక్కలు డ్యామేజ్ చేస్తావు. మందు పడితే ఆ మందు అసలు ఇచ్చి ఎంత బాగుందో, చక్కగా ఎంత బాగుంది చూడు. ఆఫ్ ఇక్కడ ఉన్నంత ప్లేస్లో ఇట్లుండాలి ఆకు. ఇన్ని వీడియోలు పెట్టాను రెడ్డి గారు, ఆ మాత్రం తెలియదా మీకు ఆకులు ఎలా ఉంచుకోవాలని? ఎట్లా పండాకులు చేసుకుంటావు మొత్తం. ఈ ధర్మం అని చెప్పేది. ఫుడ్ ఏమో తక్కువ ఉంది, కాయలేమో భయంకరంగా ఉన్నాయి. చూడండి కాయలు ఎట్లున్నాయి చూడండి. కాయలు ఇన్ని ఉంచుకొని నువ్వు కాయలు ఇన్ని పెట్టుకొని ఎనర్జీ అయిపోతే ఎట్లా రెడ్డి గారు చెప్పండి. చూడండి ఎన్ని రండి ఒకసారి అండి. ఇది ఏ మందు కూడా తొంగిపోయింది చెప్పు. ఇదేమన్నా ధర్మమా ఇది చెప్పు. ఏంటి ఇది వీక్ అయ్యి అట్లా వీక్ అయ్యి చూడండి. ఈకే మందు మరి ఎనర్జీ ఊరు పెడతారు చెప్పండి. పెడుతున్నావు కాదయ్యా, ఇది నీకు ప్రాక్టికల్. నేనేది నా కోసం కాదు రెడ్డి గారు, నీ కోసం మాట్లాడుతున్నాను. ఇది ఇట్లా ఉంగిపోతున్నాయి అంటే చెట్లు ఎందుకు ఉంగిపోతున్నాయి? బలాలు ఎందుకు పెట్టుకోలేకపోతున్నాం మనం? ఆకుల మీద మందులు కొడితే బలాలు తినుకున్నావా? అది తప్పు సైన్స్. ఇంకా దేవుడి వల్ల అయ్యనే వాటి వల్ల నీకు కొంచెం కొంచెం సైజ్ ఇంప్రూవ్మెంట్ అయ్యి కొంచెం అన్నా. మరీ నేను ఇంత వచ్చినా అనుకో ఎక్స్పెక్ట్ చేయలేదు. పర్లేదు, పాజిటివ్గా ఉన్నాయి. మరీ వరస్ట్గా లేవు, మంచి నడుస్తుంది. కానీ నువ్వు ఎందుకు ఆకుల్ని చెట్లని ఎందుకు పెంచుకోలేకపోయావు? వర్షాలు అప్పుడే అన్న ఇచ్చుడు రెడ్డి గారు, రెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, ఇన్ని కాయలు ఉన్నాయే, ఇన్ని కాయలే కనపడుతున్నాయి కానీ అసలు ఆకులు ఎక్కడ ఉన్నాయి చెప్పండి. ఇక్కడ ఉంది ఒకటే, అది పాతది. అది అన్న ఇటు చూడండి అన్న, ఇన్ని కాయలు ఉన్నాయి సుబ్బారెడ్డి గారు, దీనికి ఆకులు అయ్యి మరి కాదా? ఒక కాయ కనీసం 28 ఆకులు 23 ఆకులు ఉండాలన్నా, లేకపోతే కాయ కాదు. ఎనర్జీ అనేది సోర్స్ అనేది, ఎనర్జీ తయారు చేసుకునేది సూర్యరశ్మి, ఫోటోసింథసిస్ ఇవన్నీ జరిగేది ఆకుల నుంచే. ఆకులు లేకపోతే నీకు ఎలాంటి చెట్టు గ్రోత్ అయింది, ఎలాంటి కొమ్మలు. ఈ సంవత్సరంతోనే దానేమో మూసేసుకోవాలనుకుంటున్నాను. నువ్వు ఏమన్నా చెట్లు పెంచుకోవా నువ్వు? ఇదేనా నువ్వు వ్యవసాయం ఇట్లా చేస్తారా గురుగారు? నీకు నేను ప్రోగ్రామ్ ఇచ్చాను, వర్క్ షెడ్యూల్ అన్ని బాగా చేసావు. రోగాలు పోగొట్టుకున్నావు. ఏదో ఎక్కడన్నా ఇప్పుడు మనం అనుకోవాలంటే 100లో ఇంకో 10% ఎక్కడ రోగాలు ఉండొచ్చు. మేబీ మనం అన్ని కాయలు చూడలేకపోవచ్చు. అలా అని చెప్పి మనం పెద్ద గ్రేట్ అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ నీవు ఇన్ని కాయలు స్పష్టంగా కనపడుతున్నప్పుడు ఆకులు అనేది లేకపోతే, ఆకు అంటే లీఫ్ ఇండెక్స్ అంటాం మనం ఇంగ్లీష్లో. ఇదెందుకు అది టైం లేదా నీకు? మరీ చెప్తావా నువ్వు? పీసేయాలి అవి. ఇప్పుడు ఈ షెడ్యూల్ నిన్ను వచ్చిన చూడు ఎన్ని షెడ్యూల్ కొట్టినావు చూస్తా కానీ షెడ్యూల్ అండి. ఒక్క నిమిషం ఆగండి అని చూస్తాను. భయపడగా నువ్వు ఎన్ని షెడ్యూల్ కొట్టినా కనపడుతున్నాయి ఏంటో. నీళ్ళు పెట్టుకోకుండా పైపైన ఎట్టైనా నువ్వు కాయలు కాదు, నేను భయపడగాకు. ఎట్లా నీకు చెట్లు నీ ఇండక్షన్ నాకు అర్థమైందన్నయ్య. నీళ్లు పెడితే బ్లైట్ వద్దని ఎవడో చెప్పిండు. చెప్పేదానంటే నీకు అర్థమైందంటే నీళ్లు పెడితే, చెట్లుకి నీళ్లు పెడితే బ్లైట్ వచ్చిందని భయపడుతున్నావు. నా క్లారిటీ నీ నుంచి ఇప్పుడు నాకు అర్థమైంది. నువ్వు ఆ మాట ఇప్పుడు దాచావు నువ్వు నా ఎదుర. అది భయం వేసింది. సో అట్లా ఉంది, అట్లా ఉంచుకో. ఈ ఇంక 2 నెలల టైం ఉంది. 2 నెలలేగా నేను చెప్పినట్టు చెయ్యి. తర్వాత నువ్వు అసలు నీళ్ళే పెట్టగాకు దానిమ్మ చెట్లకి. ఏమైంది అంతేగాయా అది. సో అట్లా ఫార్ములాకి వెళ్ళు. ఈ 2 నెలలు పెట్టు, ఏం కాదు. 2 నెలలు నీకేం పెద్ద బ్లైట్ వచ్చిందండి. ఇంకేముంది, కాయలు ఆల్రెడీ సగం దాటిపోయినాయి. ఇంకా ప్రాబ్లం లేదు నీకు. చూడు ఇన్ని కాయలు ఉన్నాయి సుబ్బారెడ్డి అన్న, ఇన్ని కాయలు ఉన్నాయి. వీటికి అసలు ఎట్లా ఫుడ్ అవుతుంది అనుకున్నావు? నాకు అర్థం కావట్లేదు సైన్స్. ఇదే చేసే వ్యాపారం. ఇక్కడ చూడండి సైజు ఎంత బాగా వచ్చింది. ఇట్రాయా చూడండి వస్తాను బాగానే. ఎన్ని కాయలు అసలు కడుపు ఇది చూస్తేనే నాకు కడుపు ఎండిపోయిందన్నా. ఇంత ఇదివరకు బ్లైట్ వచ్చి గలగల గజగజనుకున్నాం మనం. పాత వీడియో ఉంది చూడండి. అసలు ఎంత భయం వేసిందా చూడండి ఎంత. మరి ఇప్పుడు వచ్చినాయి చేతికి వచ్చినాక నీళ్ళు పెట్టుకోవట్లేదు. నువ్వు ఎవరో చెప్పారంట నీకు నీళ్లు పెడితే బ్లైట్ వద్దని చెప్పి. ఏం మాట్లాడతారు సార్ మీరు? సైజు రావాలంటే నీళ్ళు పెట్టాలి సార్. మరి అతి ఎక్కువ పడితే ఏమన్నా రాగలదు, మళ్ళీ భయం. 4 గంటలు పెట్టాలి నీళ్లు. సహజం, అది ప్రక్రియ. అది నా కోసం కాదు. నీ భూమి చాలా టైట్గా ఉంది. ఇది ఈ భూమి ఎంత వాటర్ ఇచ్చినా నీకేం ప్రాబ్లం లేదు. ఇది రాళ్ల భూమి. ఇది ఎవరో చెప్పిన మాట్లాడినగా రెడ్డి గారు. 2 నెలలు నా మాటను, ఇంకా 2 నెలలే ఉంది పెండింగ్. ఇంకా 2 నెలల మాటను నీళ్ళు పెట్టకుండా నాకు అది వచ్చినాయి ఇది వచ్చినాయి అంటే ఏం చెప్పాలి నీకు? మైండ్ సెట్ మార్చుకోండి రైతులారా. చెప్పేదేనండి, మైండ్ సెట్ మార్చుకో. మేము చదువుకొని కాలేజీల్లో డిగ్రీలు అన్ని చదువుకొని బయటకు వచ్చింది, ఎక్స్పీరియన్స్ తీసుకుని వచ్చింది. పిచ్చోళం కాదు. ఎవడో చెప్పిన పక్కరోడి మాటలు, పక్క రైతు నేను మోసం చేస్తుండో. పక్కనోడు ఎవడో ఒక మాట చెప్తున్నారు, వాడి వల్ల మునిగిపోతావు. నువ్వు గుర్తుపెట్టుకు. ఇప్పటికే అర్థం చేసుకో. ఇన్ని కాయలు ఉన్నోడు ఎవడైనా సరే, ఏ రైతైనా గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీ ఓడు దగ్గరోడు ఏం చెప్తున్నాడో వాడి మాటలు విని బతకండి. లేకపోతే వాళ్ళ మాట వినండి. ఎటో ఒక సైడ్ ఉండాలి. మీరు 2 గేమ్లు ఆడితే పోయిందా నువ్వు? కాయలు ఇంత బాగా నాకు నువ్వేమన్నా ఆ రోజు వచ్చిన రోజు లాస్ట్ వీడియోలో సార్ ఇన్ని కాయలు నాకు నిజంగా వస్తాయి అలా 4 నెలలు దాకా వచ్చినాయిగా బాగానే ఉన్నాయి. ఇంక 2 నెలలేగా 2 నెలలు ఎవరు తీసుకోరు కానీ కాయల్ని.
ఒక కాయన రాలిపోయిందో చూడే అన్నలారా రైతులారా. మా సుబ్బారెడ్డి గారు రోగాలని కంట్రోల్ చేశాడు దాదాపుగా. ఎక్కడైనా ఇంకొక 5% ఉండొచ్చు చిన్న చిన్న రోగాలు, అవి కూడా దాదాపు మాకు కనపడతలేదు. బ్లైట్ కానీ, ఆంథ్రాగ్నస్ కానీ, స్కాబ్ కానీ, ఆల్టర్నేరియా దాదాపుగా అన్నీ కంట్రోల్ చేశాడు. చాలా గొప్పడు, బాగా పనిచేశాడు. కానీ వాటర్ పెట్టుకోవటంలో ఫర్టిగేషన్ చేయడం చాలా వరకు ఇటండి సార్. చూడండి సైజ్ ఎట్లా వచ్చింది చూడండి. ఇటు చూడండి సార్, ఈ ఆకు ఎక్కడైతే బాగుందో చూడండి, ఆకు ఎక్కడైతే బాగుందో చూడండి ఎట్లా సైజ్ వచ్చింది. ఇంకోటి ఇక్కడ చూడండి, ఇట్రండి. ఇది చూడండి, ఇది లోపల మొదలు ఉండటం వల్ల సైజ్ అట్లా పెరిగింది. ఇది పెరగాలి, ఇట్లా రావాలి. నేనేందంటే రెడ్డి గారు ఇంకొక 2 నెలలేగా జరిగిపోయింది లేదు కొంచెం దాని చెప్పేదానండి. ఇంకా నీవు ఆకు అనేది ఇక్కడ నీకు ప్రాబ్లం వచ్చిందంటే ఆకు డ్యామేజ్ చేసుకున్నావు. ఇంత తోటంతా ఎట్లా చేసుకుంటావు సార్? కొంచెం మీకు ఎమ్మట తెలిసి ఉండాలిగా. నువ్వు మైక్రోన్యూట్రియంట్స్ అవి కొట్టుకుంటేనే నాకు పంటలు పండుతాయి అంటే ఎట్ట కుదురుతుంది సార్? మిగతా చాలించుకోవాలి, దానికి ఇచ్చుకోవాలి. దానివల్ల ఎంత పెట్టారో మీరు? నేను వచ్చిపోతే ఎంత పెట్టుబడి మీరు చెప్పండి. నేను వచ్చిపోయిన తర్వాత మీరు ఎంత పెట్టుబడి పెట్టారు? ఇప్పటికా నేను వచ్చిన రోజు నుంచి నెల అయింది, ఇప్పుడు 2 నెలలు అయిందా? నెల కూడా కాలే. నెలలో ఎంత పెట్టావు చెప్పు నాకు. ఇప్పుడు అవి 75,000 ఇప్పుడు అవి కొన్నది నేను. అంటే వాళ్ళే కానీ కొన్ని ఇప్పుడు నేను చూపించు క్వాంటిటీ నాకు తెలియదు, వాడెంత ఇచ్చిండో తెలియదు, నువ్వెంత తెప్పించుకున్నావు నాకు తెలియదు. నీ సొంత పెత్తనం నువ్వు చేసుకుంటుంటివి, మీ ఇష్టం, నేనేం చేయలేను, మీ కర్మ. కానీ అంత కాలేదన్న పెట్టుబడి, అంత కాలేదు. అంత 75,000 నేను తప్పు చెప్తున్నాలే కానీ క్యాసుల వరకు 70,000. సరే అన్నయ్య, ఒకటి పని చేద్దాం. నువ్వు అన్నట్టు 70,000 అనుకుందాం అన్నయ్య. ఇప్పుడు అది సూర్యశక్తి చూడు, అవి 12,500 అంతా తీసుకున్నాడు. సరే ఓకే. ఇప్పుడు రెడ్డి గారు ఒకటి చెప్తున్నాను. నీ రైతు బాగా పని చేసింది అనేది నువ్వు చెప్పుకో. కొంత నీళ్ళ కంట్రోల్ చేసావు, చాలా వరకు మంచిదే, తప్పేం కాదు, అది హానేం జరగలను ఉండి పెట్టుకో. కానీ నేను ఏంటంటే మనము సూర్యశక్తి అవి కొట్టిన తర్వాత రిజల్ట్ బాగానే ఉంది. అదే రిజల్ట్ బాగుంది, బాగాలేదా? బాగా ఉండబట్టే కాదు చెప్పాలి, ఇంకో రైతు తెలుసుకోవాలి మీ వలన. ఇప్పుడు సూర్యశక్తి ఏ అయితే మందులు ఉన్నాయో ఇప్పటి వరకు మీరు బ్లైట్ని కానీ, ఆంథ్రాగ్నస్ కానీ, స్కాబ్ కానీ, ఆల్టర్నేరియా కానీ దాదాపుగా కంట్రోల్ చేసుకున్నారు. రైట్, కంట్రోల్ చేసుకున్నారు. నలుగురు చెప్పండి, వాడు నేర్చుకుంటున్నాడు, తప్పే ఉంది. ఇంకో రైతు కంట్రోల్ అయింది. ఇప్పుడు మనం ఏంటంటే కొంచెం ఆకు ఏంటంటే కొంచెం ఎల్లో చేసింది కాబట్టి మళ్ళీ దాన్ని వెనక్కి తెచ్చుకోవాలి, అంతేగా. అది ఏంది వల్ల మాకేం టెన్షన్, నువ్వేం వాటర్ వల్ల అంటున్నది. వాటర్ అంటే వాటర్ కాదు రెడ్డి గారు, ఫర్టిగేషన్స్ చేసుకోవాలి. వాటర్ అంటే వాటరే పెడితే పన్ను కావయ్యా. నువ్వు సైన్స్ అర్థం చేసుకో దయచేసి. ఎట్లా ఉందంటే రెడ్డి గారు, ఆల్రెడీ టైం దాటిపోయింది. అంటే మనము దాదాపు 3.5 అంటే నువ్వు ఇతరాలు కొట్టిన దగ్గర నుంచి కాకుండా ఫ్లవరింగ్ పడ్డ దగ్గర నుంచి చూసుకుంటే అదే దగ్గర 4 నెలలు 3.5 నెలలు అయ్యి ఉంటుంది. అయితే ఇంకా 2 నెలలు టైం ఉంది. నేనేమంటున్నా, ఈ 2 నెలలు గట్టి నీళ్ళు ఏం ప్రాబ్లం లేదు. ఇంకా బ్లైట్ అనేది ఇంపాసిబుల్ నీకు లేదు నీ దగ్గర ప్రజెంట్. దేవుడి వల్ల కాయలని నీ చేతులు, ఒక్క కాయ కూడా రాలిపోలే చూసుకో, ఒక్క కాయ కూడా ఎక్కడ రాలేదు. అక్కడెక్కడో అక్కడ జరిగిన తప్ప నుంచి ప్రజెంట్ అయితే లేదు. ఇప్పుడు నువ్వు పోయిన ముచ్చలు చెప్పు, కొత్త ముచ్చలు చెప్పు. ఈ మధ్య కూడా కొంచెం అక్కడనే జరిగింది. పాత ప్లేసుల్లో అక్కడ మనకు లాస్ట్ టైం చూస్తాము, అక్కడ కొన్ని ఏరియాలోనే కొంచెం జరిగింది ఇష్యూ ఉంది. తర్వాత ప్రజెంట్ అయితే నేను తిరిగి వచ్చాను ఇప్పుడు చేనంతా, నాకైతే కనపడలేదు ప్రజెంట్. ఇప్పుడు ఇంకెక్కడ ఉండొచ్చాము, దాన్నే ఉంది. ఇంక నీ కాయలైతే అడిగి పోవు, భయపడవద్దు. ప్రజెంట్ సైజులు చేసుకోవాలా వద్దా? సైజులో కావాల్సిన మరి సైజులు చేయాలంటే నువ్వు నీళ్లు పెట్టనంటే, ఒక్క నిమిషం, సైజులు చేయాలంటే నీళ్లు పెట్టనంటున్నావు. మరి నీళ్ళు ఎందుకు పెట్టను? అరే మళ్ళీ ఇప్పుడు అంటే నువ్వు నీళ్లు పెడితే బ్లేడ్ వద్దనే. అవును రెడ్డి గారు తప్పు మాట్లాడుతున్నావు. నువ్వేమన్నా ఇప్పుడు మనకి ఇప్పుడు ఏం కావాలంటే, నీకు బ్లైట్ వస్తుందని నీళ్లు పెట్టకుండా ఆగుదామా, లేకపోతే మాకు కాయ సైజులు రావాలని ఫర్టిగేషన్ చేసుకో. నీళ్ళు అనొద్దు, గుర్తుపెట్టుకో. నీళ్ళు అంటే ఫర్టిగేషన్ అనాలి మనం. నీళ్లు వేరు, ఫర్టిగేషన్ వేరు. నీళ్ళు ఒత్త నీళ్ళు వదులుకోవటం అది వేరు. ఫర్టిగేషన్స్ అంటే దానికి కావాల్సిన నాట్ ఓన్లీ మైక్రో ఎలిమెంట్స్, నాట్ ఓన్లీ ఫర్టిలైజర్స్, నాట్ ఓన్లీ అన్ని రకాల ఎలిమెంట్స్ అనేవి ఇచ్చుకుంటూ పోతేనే మొక్క అనేది, చూడు మొక్క ఎక్కడ పట్టినా చూడు నీ మొక్క పడిపోయింది కింద. నీకు ఈ మాత్రం తెలియట్లేదా సైన్స్? ఒక్కటి ఎక్కడ పట్టినా ఇప్పుడు నేను ఒకటే రెడ్డి గారు, నేను నా కళ్ళకి నీకు చెప్తున్నాను. రేపు నీకు ఇది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. రేపు నీకు రాబోయే రోజుల్లో నీవు నెక్స్ట్ పంటకు పోయినప్పుడు ఏంటంటే, ఓహో అప్పుడు మా డాక్టర్ గారు చెప్పారు కాబట్టి అట్లా జరిగింది, ఇట్లా చూడండి. మీరు ఏ చెట్టు అని చూడండి, అన్నీ పనుకొని ఉన్నాయి. ఎందుకు? నువ్వు సరిగా ఎనర్జీ ఇట్లా వాటికి సరైన నువ్వు ఇచ్చే న్యూట్రియంట్స్ సరిపోలా. నీకున్న 5 ఎకరాలకి నువ్వు 70,000 పెట్టుబడి పెట్టినావు. మంచి రైట్ టైం ఇది యాక్చువల్గా. 3 నుంచి 4 నెలలు అంటే దానిమ్మ తోటలో 3 నుంచి 4 నెలల మధ్యలో 70,000 అనేది నథింగ్. అర్థమైందా? 70,000 పెట్టినావు అంటే అది తక్కువ అనుకోవాలి యాక్చువల్గా. ఇంకా నీకు 2 నెలల టైం ఉంది కాబట్టి దేవుడి వల్ల నువ్వు పంటను కాపాడుకున్నావు. కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే ఆకులు రేషియో పెంచుకుంటే ఆటోమేటిక్గా నీకు క్రాప్ అనేది చేతిలోకి వచ్చి పడుద్ది. సో
ఈ ప్రయోగాలు చేస్తేనే ఉండే నీకు వస్తే ఇంకా అది ఇప్పుడు కొత్తది కాదు, పాత చెట్టుకు వచ్చింది రండి, ఆ పాతదిలే. కొత్త కాయలు చూడు, కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ఇంకా ఇప్పుడు ఎక్కడ ఏదో ప్రాబ్లం ఉందండి, ఎటు ఉందండి చెప్పు రెడ్డి గారు, ఎక్కడ ప్రాబ్లం ఉందండి, ఎక్కడుంది ఇంకా? కానీ నువ్వు మందులు కొడితేనే బ్రైట్ తగ్గిందా, అంతరంగం తగ్గిందా, అల్టర్నేట్ తగ్గిందా, లేకపోతే ఓన్లీ నీళ్ళు పెట్టకపోతే తగ్గిందా? నాకు చెప్పట్లా, క్లారిటీ చెప్పలేకపోతున్నావు నాకు. మందులు వాటర్ తగ్గుద్ది దానికి. మరి ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావు? వాటర్ దీనికి మరి ఎందుకు అలా మాట్లాడుతున్నావు? అసలు ఎవరు నీకు చెప్పేవాళ్ళు? దయచేసి చెప్పుడు మాట్లాడినగాకు. ఇప్పుడు ఈ ఊరు కొంతమంది రాకూడదు అంటారు పైన. అది వేరన్నాయి, అది అసలు నీకు ఎక్కువ వాటర్ అయితే నువ్వు చెప్పిన సైన్స్ నాకు అర్థమైంది. ఈ చిగురులో కొమ్మ కాడలే ఓబు, ఈ కొంచెం ఏం చేస్తాయన్నా, ఏం చేయమన్నాయా రెండన్నా? ఈ కొంచెం ఎక్కువ వాటర్ మీకే ఇప్పుడు ప్రాక్టికల్గా ఇప్పుడు మీరు చెప్పింది నేను మళ్ళీ మీకు చెప్తే మీకు నచ్చట్లేదు. ఇది చూడు, ఈ చిగురులు వస్తాయని చెప్పి భయపడి నీళ్లు పెడతలేదు. మరి పంట అంతా నీకు చిగురులు చూసుకుంటావా, ఆకులు చూసుకుంటావా, కొమ్మలు చూసుకుంటావా, మొగ్గలు చూసుకుంటున్నావా, కాయలు చూసుకుంటున్నావా? ఇట్లా నువ్వు చేసే వ్యవసాయం ఆంధ్రాగ్రస్ ఉంది, కొట్టు. ఆంధ్రాగ్రస్ తెలుసు కదా, అది వస్తుంది మళ్ళీ. ఇప్పుడు నీకు నీళ్ళు పెట్టకపోతే అన్ని రోగాలు వస్తాయి ఇంకా లైన్గా. ఎనర్జీస్ లేవు దీనికి చెట్లకి. కానీ ఇంత వరస్ట్ చెట్లు చేస్తాను నేను ఎక్స్పెక్ట్ చేయలేదు గురేడ్ గారు. అమ్మ నేను ఏదో అనుకున్నా కానీ నిన్ను ఇంక 2 నెలలు ఇంకేం 2 నెలల పంట నువ్వు వద్దని అయిపోద్ది. అది నీకోసం వెయిట్ చేయదు నా కోసం, నీకోసం. సరే కానీ ఇప్పుడు ఏం చేస్తావంటే ఎక్కువ పర్సంటేజ్ వాటర్ కలిపి ఐరన్, మెగ్నీషియము, కొంచెం మాంగనీస్ వేసేసి కాల్షియం కలిపి పుట్టు మళ్ళీ వచ్చేస్తాయి. నేను ప్రాబ్లం లేదు. కానీ అసలు కొంచెం సిఎన్ వదలన్న, సిఎన్ వదిలితే మొక్కన్న లేస్తుంది. మొక్క కాల్షియం అంటే తెలుసుగా నీకు, సిఎన్ అంటారు దాన్ని. సిఎన్ ఇస్తే బ్లడ్ వచ్చుద్దు, బ్లడ్ దేవుడికి ఎరుగు ముందు నీ కాయలు ఉన్నా బాగుపడతాయి. సిఎన్ ఏమండి కనీసం నువ్వేమి బ్యాగులు తెచ్చావో, నేను ఏం పెట్టానో, నువ్వేమి ఇచ్చావో నాకైతే లెక్కదలేదు. నీకు నేను ఇంగ్లీష్లో ఇచ్చా షెడ్యూల్, తెలుగులో ఇచ్చాను, అది కూడా నువ్వు దేవుడికి ఇచ్చావు. అది ఏమనంటే ఆ బ్యాగులు పెడతావు, ఇది ఇచ్చే నైనా. ఈ స్ప్రేలే మైక్రోన్యూట్రియన్స్కి దానిమ్మలు పండేది ఫర్టిలైజర్స్ ఇచ్చుకోవాలి. మైక్రోన్యూట్రియన్స్ బ్యాగులు ఫోటోలు చూపించాను దానిలో ఉండదు అంటే అందరూ అదే పని చేస్తారు. ఇంకా ఎందుకు మీకు ఆ మాత్రం సైన్స్ తెలియపడుతుంది రెడ్డి గారు? చూడండి, ఇన్ని కాయలు ఉన్నాయే దీనికి అసలు అక్కడ కొమ్మలు ఉన్నాయి, ఆడాకులు ఉన్నాయి. పర్లేదని ఒక అటు ఇటు పోతాయి లేని కాయలు, ఏం ప్రాబ్లం లేదు. కానీ నీళ్ళు పెట్టుకోకుండా దానిమ్మలు పండించామంటే నీ దెబ్బగాల. పూర్తి నీళ్ళు పెట్టకుండా ఖరాబ్ చేస్తున్నావు మా చెట్లు కాదయ్యా. మేము నీళ్ళు పెడుతున్నాం కదా. నేను ఏదో చేసి నీకు ప్రయోగాలు చెప్పి చేపించు, రోగాలు కంట్రోల్ చేపించాను. నీ కాయలు అంతే ఉంచాను, గ్రేట్గా. అది గొప్పగా ఫీల్గా నువ్వు దానికి చెప్పేదేను. మందులు పనిచేసి నీ గొప్పగా ఉన్నాయి. చూడండి ఇక్కడ బాగున్నాయి ఆకులు. మనం తినే టైం నీ అనవసరం నిన్ను చెడగొట్టకూడదు ఎవరు. రైతు అయ్యా నువ్వు, రైతు అనే ఎట్లా మాట్లాడాలి. చూడండి ఎంత పద్ధతిగా చిక్కగా పద్ధతిగా ఉన్నాయి, ఇక్కడ పద్ధతిగా ఉన్నాయి. ఇట్లా ఉండాలి ఆకులు. ఇక్కడ బాగున్నాయి ఏందో మరి. కాయ తక్కువ ఇన్ని కాయలు ఉంచుకుని రెడ్డి గారు లోపల ఆకులు మడికి ఏంటంటే కొంచెం తేమ ఉంటుంది కాబట్టి, కొంచెం షేడింగ్ ఉంటుంది కాబట్టి అది ఆరోగ్యంగా ఉంది అక్కడ. చూడండి చుట్టుపక్కలంతా ప్రతి కొమ్మకి కాదా. మేమేందంటే మీ మంచి గురి చెప్పేవాళ్ళం అయ్యా. మేము బయట వచ్చి నేను ఏదో చెడగొట్టదానని చెప్పట్లేదు రెడ్డి గారు. ఏంటంటే నేను చెప్పేది నా బాధ. ఎందుకంటే నీ కాయలు ఉంచుకున్నావు, దేవుడి వల్ల మందులు కంట్రోల్ చేసుకున్నావు, రోగాలు కంట్రోల్ చేసుకున్నావు. దాదాపుగా 90% పని దాని మీదే కదా. రోజు ఒకటి రెడ్డన్న ప్లీజ్ రెడ్డన్న చెప్పేదన్న. నేను వచ్చింది ఇక్కడికి నేను ఏం జరిగిందో చూసి నీకు చెప్పి నేను బాగు చేయాలని వచ్చాను. నేను అంతే. నాకేమీ నిన్ను కామెంట్ చేయాలని లేదులే. కానీ ఇన్ని కాయలు ఉన్నాయి రెడ్డన్న, దాదాపు 100 కాయలు వేసుకున్నా. 100 కాయలు ఆకులు లేకుండా, ఫర్టిలైజర్స్ చేయకుండా, సరైన దానికి ప్రాపర్ వాటర్ షెడ్యూల్ చేయకపోతే నీకు సైజులు రావు, నీకు రూపాయి డబ్బులు కూడా రావా. నీకు వచ్చే సైజులు ఊరిని అనుకో, డబ్బులు వస్తాయి నీకే. నాకేం ఇస్తున్నావా? నువ్వు చెప్తుంటే ఏదోదో చెప్పి మాట్లాడుతున్నావు. చూడు ఎలా చేసుకున్నావు. ఇటు చూడండి సార్, ఇటు చూడండి యాడికి పోతున్నావు. ఎంత కాయలు నీయే, డబ్బులు వస్తాయి అన్నీ. ఈ ఊరాలన్నా రేపు ఊరాలంటే మందులు ఇచ్చుకోవాలన్నా. ఆకులకి దానికి ఆకులను హెల్దీ చేసుకోవాలి. మన కాన్సెప్ట్ ఏంది, ప్రతిదానికి ఆకులు హెల్దీ చేసుకోవాలి. ఆకులు హెల్దీగా ఉండి లీఫ్ ఇండెక్స్కి చూడండి చక్కగా ఎంత బాగున్నాయి. కొన్ని ఎంత చక్కగా ఉన్నాయి. పాతి ఓల్డ్ అయిపోతాయి, వస్తాయి ఓల్డ్. దాదాపు ఏంటంటే రోగాలు కంట్రోల్ చేసుకున్నావు, మొక్కను నిలబెట్టుకున్నావు. దేవుడి వల్ల బాగా కాయలు అయితే వేస్టేజ్ కాలేదు నీకు. కాయ నేను అనుకోండి ఎంత ఒక 1% రూపాయలు కాయలు వేస్టేజ్.
కొంచెం పోయింది. 6 నెలలకు కూడా ఇంకా 100 కాయలు ఉన్నాయంటే గ్రేట్ కానీ అది. మరి సైజులు చేసుకోవాలిగా, నువ్వు ఫర్టిగేషన్ చేసుకోవాలిగా. ఇప్పుడు నేనే కదా, ఎవరు వచ్చి చెప్పిన ఏంటంటే నీకు బలాలు పెంచుకోవాలి, బలాలు పెంచుకుంటేనే కాయ సైజులు వస్తాయి. నువ్వు సరైన వాటర్ కంటెంట్ మొక్కలో లేదు కాబట్టి ఇవన్నీ మొక్కలు ఏంటంటే వీక్ అయిపోయినాయి. అవి కూడా ఏంటంటే రెడ్డిష్ వచ్చేస్తున్నాయి కాయలు కూడా. ఎందుకంటే దానికి కూడా ఏంటంటే మనమే కాదు, మన ఇంట్లో కూడా దానిమ్మ చెట్లు ఉంటాయి, ఇళ్ళల్లో గుర్తుందా, దానికి సరైన ఫుడ్ నీళ్ళు పెట్టకపోతే కాయలు రెడ్డిష్ వస్తూ ఉంటాయి. అట్లనే ఇవి కూడా వస్తూ ఉంటాయి. నేను అనుకోవటం నువ్వు ఎవరి తోటలో చూడలేదు అనిపిస్తుంది చూడబోతే. కానీ ఎవరు రానిరు తోటలలో. ఎవరు చెప్పారు అట్లేం లేదులే కానీ, సైన్స్ ఎవరు రాని తెల్ల కానీ ఇలా తోటలు ప్రామిస్ చెప్తున్నాను జబ్బులతో రాని. అలా ఏం లేదు. ఏడాది జబ్బు నీకు అసలు ఏం లేవుగా. ఇంకా వాళ్ళందరూ మునిగిపోయారు మొత్తం అక్కడ. నువ్వు ఇంకా హ్యాపీగా ఉన్నావు ఇంకా. కానీ చూడండి, ఇన్ని కాయలు ఉన్నా కానీ నేను కాపాడాను. కృతజ్ఞత చెప్పాలి నువ్వు కనీసం. కృతజ్ఞత ఏం చెప్తావు? కృతజ్ఞత ఏం చెప్తావు చెప్పు నాకు. నాకేం నా గురించి చెప్పా, ఏం కృతజ్ఞత చెప్తావు? ఆకులు వదిలే, ఆకులు నిలబెట్టగా అదే అయిపోయి దొబ్బేసి నీకేం, నీ కాయలు నీకు ఉంచాను ఉంచలేదా? వర్షాకాలంలో రెయిన్, నాకు వీడియో ఉంది ఇది, పాత రోజుల్లో గలగలగల కళ్ళలు ఇలాంటి వర్షాలు కడుతున్నాయి, బాధలు. ఆ టైంలో నాకు కాయలు ఉంటాయి పోతే భయం, నీళ్ళు కూడా ఉన్నాయి. అలాంటి చెట్లను కూడా కాయలు నీ చెట్లు ఉన్నాయి. నువ్వు కొంచెం ఏంటంటే మధ్యలో సొంత పెత్తన చేసి ఎవడు మాట్లాడి ఏం లేదు, అంత బాగుంది ఇది, మొక్కలు బాగున్నాయి. కొంచెం నువ్వు దయచేసి ఇంక 2 నెలలే టైము, ఫర్టిగేషన్ చేసుకో, మంచిగా ప్రోగ్రామ్ చేసుకో. నేను ఇచ్చిన షెడ్యూల్ చదవ్వు. నేను ఇచ్చిన ఏదో 4 మందులు తెప్పించుకున్న ఎప్పుడో కొద్ది రోజుల క్రితం తెచ్చు. ఎకరానికి 5 ఎకరాలకి నువ్వు 70,000 పెట్టినాను గొప్ప చెప్పుకుంటున్నాను. నువ్వు ఫర్టిలైజర్స్ ఇచ్చుకోపోతే 70,000 సమస్య కాదు, అది ఎవరొకరు చెప్పేదను. ఆ ముచ్చట్లొద్దు రెడ్డి గారు ప్లీజ్. మనము కమర్షియల్ ఫార్మర్స్, మనం తప్పట్లా మాట్లాడుకోకూడదు. నువ్వు బాగా కష్టపడి బాగా సంపాదించుకుంటే నువ్వేంటంటే ఇంకో 4 మందికి అన్నం పెడతావు. అర్థం చేసుకో. మాట ఎట్టుండాలంటే నీ మాట మార్చుకో. వీడియోలో నేను ఎంతోమంది రైతులతో మాట్లాడుతూ ఉంటాను. అన్ని వర్గాలు ఉన్నారు, ఓకే. కొంతమంది అమాయకులు ఉన్నారు, తెలివి కళ్ళలు ఉన్నారు, తెలియని ఉన్నారు, మూర్ఖులు కూడా ఉంటారు. కానీ నీవేంది, నీకు డబ్బులు కావాలి. ఇప్పుడు నువ్వు నేను గెలవాలా, నువ్వు గెలవాలా, లేకపోతే ఎవడో చెప్పింది వాడు గెలవాలా, నువ్వు గెలవాలని మేము ట్రై చేస్తాను తప్పనిచ్చి నాకు ఇంకోటి గెలవాలని నేను వర్క్ చేయను నేను. బట్ నువ్వు గెలవాలంటున్నప్పుడు నేను చెప్పిన మాట నువ్వు వినాలి. నీ సొంత పెత్తనాలతో నువ్వు పోకూడదు. ప్రతి కొమ్మలు ఆకులు లేకుండా చంపుకుంటే నేనేం చేయాలి నేను ఇంకా? సరే కానీ నీళ్ళు పెట్టుకొని బాగా బాబు, నీళ్ళు పెట్టుకొని సరి చేసుకో. రోగాలు అడగ నాకు కనిపించు, ఎడగనబడుతున్నాయి కొంచెం లైట్గా అక్కడక్కడ. ఇది రోగం కాదు సార్, ఇదే మీకు అర్థం కావట్లేదు సార్. సైన్స్ సార్ మీకు చెప్పిన అర్థం కావట్లేదు సార్ మీకు. రైతు గారు ఈ వీడియో ఉంది, సుబ్బారెడ్డి గారు అనమాట. చాలా గొప్ప రైతు, చాలా కష్టపడి బ్లైట్ని, ఆంథ్రాక్నస్ని, స్కాబ్ని, ఫ్రూట్ రాట్ కానీ అన్ని రకాల అల్టర్నేరియా కానీ అన్ని రకాల రోగాలను కంట్రోల్ చేశాడు. అద్భుతమైన ప్రోగ్రెస్ చూపించాడు. అద్భుతం అనమాట. మీరు లాస్ట్ వీడియో చూడండి, ఎన్ని రకాల బ్లైట్ ఉందంటే భయపడేవాళ్ళం, కానీ వాటన్నిటిని కంట్రోల్ చేసుకున్నాడు. తర్వాత ఏం జరిగింది, మనం షెడ్యూల్ పెడతాము, ఫర్టిగేషన్స్ ఉంటాయి అని మీకు ఆల్రెడీ తెలుసు. కానీ మధ్యలో పక్క చేనులు ఉంటారు, పక్క చేనులు లేకపోతే దగ్గర మందు షాప్ వాళ్ళు, లేకపోతే ఇంకొకరు ఎవరు ఉంటారు వాళ్ళ దగ్గర వాళ్ళు ఏదో ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఇలా అరే నీళ్ళు ఎక్కువ పెట్టగా అది కొట్టగా ఇది కొట్టగా ప్రయోగాలు చేస్తూ ఉంటారు అనమాట. సో అట్లా చేసిన క్రమంలో ఈ రైతు గారికి ఏంటంటే డబుల్ మైండ్ ఉంది, రైట్. ఆయన ఏం చేశాడంటే ఈ 2 నెలలు ఏం చేసిండంటే రోజుకి ఒక గంట నిలబెట్టేవాడు, 1 గంట నిలబెట్టేవాడు. అది కూడా పెట్టేవాడు కాదు, మనం ఒత్తిడి చేస్తే పెట్టేవాడు, అది కూడా పెట్టేవాడు కాదు. సో అలా చేయటం ఏం జరిగిందంటే టోటల్గా ఏంటంటే రైతు లీఫ్ని టోటల్ స్ట్రక్చర్ని డ్యామేజ్ చేసుకున్నాడు. చూడండి, అతను ఏంటంటే కాయలు కావాలని చెప్పి, నా కాయలన్నీ కావాలని చెప్పి, కాయలకు బయట వద్దని చెప్పి భయపడిపోయి ఆయన పూర్తిగా ఏంటంటే ఓవర్ స్మార్ట్ అనమాట. నీళ్లు పెడితే బ్లైట్ వద్దని చెప్పి మొక్కకి ఫర్టిగేషన్స్ కానీ చూడండి, మొక్కలు ఇలా డ్రైగా ఉన్నాయి. చూడండి ఎంత డ్రైనెస్ ఉందో చూడండి, ఎంత డ్రైగా ఉందో చూడండి. చుట్టూరు కలుపు కూడా లేదు చూడండి దెబ్బకి. చూడండి, కనీసం ఆయన వాటర్ పెడితే కలుపు వచ్చిండే, ఇక్కడ కలుపు కూడా లేదు చూడండి, కలుపు కూడా చచ్చిపోయింది చూడండి. అంటే టోటల్గా వాటర్ని, ఎందుకంటే మనం ఎందుకు చెప్తున్నాం అంటే చూడండి, కనీసం కలుపు కూడా లేదు చుట్టుపక్కల చూడండి. వాటర్ని స్టాప్ చేసేసాడు. వాటర్ ఎప్పుడైతే స్టాప్ చేశాడో ఇమీడియట్గా 2 నెలలు వాటర్ వేయకుండా ఉన్నాడు. ఓన్లీ పైన ఆకులకి చిన్న చిన్న మైక్రో న్యూట్రియంట్స్ అవి కొట్టుకుంటా ఏదో మేనేజ్ చేశాడు, ఓకేనా. కానీ ఓవరాల్ ఏం జరిగిందంటే అతని చెట్టు యొక్క స్ట్రక్చరే లీఫ్ ఫాలింగ్ అనేది స్టార్ట్ అయిందనమాట.
సో ఇంత క్లారిటీగా క్రిస్టల్ క్లారిటీగా చూడండి ఆకంతా కూడా మొత్తం ఏంటంటే దాని ఏజ్ అయిపోయిందనమాట, లీఫ్ ఫాలింగ్ దశకు వచ్చేసింది అనమాట. సో ఇట్లా రైతులు అనేవాళ్ళు ఏంటంటే సొంత పెత్తనాలుగా చేసుకోవాలి, కానీ పక్కన వాళ్ళ పెత్తనాలు పక్కన మాట అంటే మటుకు రైతులు అనేవాళ్ళు శత్రువులు ఎక్కడో ఉండరు, మన పక్కనే ఉంటారు, మన ఇంట్లోనే ఉంటారు, మన ఊళ్ళోనే ఉంటారు, మన గ్రామాల్లోనే ఉంటారు, మన దగ్గర బంధువుల్లో ఉంటారు, లేకపోతే పక్క ఫర్టిలైజర్ షాప్ రూపాయనో లేకపోతే ఎక్కడో పక్క చేయని రైతు రూపాయనో ఎట్లా ఉంటారనమాట. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక రైతు ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. చూడండి, నీళ్లు పెట్టుకోకుండా దానిమ్మలు పండించాలని ఎవరో చెప్పారంట. ఒక రోజుకి గంట పెట్టడం తెలియదు, నాకు తెలియదు. నీళ్ళు అయితే పెట్టలేదు, ఆకులను ఎట్లా చేసుకున్నాడు. సో ఓవరాల్గా ఏంటంటే స్టిల్ ఈజ్ సేఫ్, నో ప్రాబ్లం. ఆకులు తెప్పించుకొని మళ్ళీ కొంచెం చేపించుకుంటే ఆటోమేటిక్గా సక్సెస్ అయిపోతుంది, అదేం ప్రాబ్లం లేదు. బట్ ఈ ప్రాక్టికల్ ఎందుకు చూపిస్తున్నానంటే బ్లైట్ కానీ ఆంథ్రాక్నోస్ కానీ స్కాబ్ కానీ చూడండి, చెట్టుకి 150 నుంచి 200 కాయలు ఎప్పుడైతే ఫస్ట్ నుంచి ఉన్నాయో అంతే ఉన్నాయి. ఒక ఆకు కాయ డ్రాప్ లేదు, రోగాలు లేవు, ఏమి లేవు. గుర్తుపెట్టుకోండి, చూడండి ఇలా ఉంచాలన్నమాట. ఆకు చూడండి ఎంత చక్కగా ఉంది, చూడండి అద్భుతం అన్నమాట. చూడండి ఆకు బాగా దగ్గర ఉన్న దగ్గర మంచి సైజులు పడుతున్నాయి. చూడండి మొక్క అంతా బాగా పర్ఫెక్ట్గా ఉంది. చూడండి ఆకు లేని దగ్గర వీక్ అయిపోతుంది అన్నమాట, అంటే డెవలప్ కావట్లేదు. సో ఈ విధమైన సమస్యలు. సో ఈ విధంగా ఏంటంటే రైతు ఏంటంటే డ్యూయల్ మైండ్, అంటే డ్యూయల్ మైండ్తో ఉన్న రైతు ఎప్పటికైనా చెప్తున్నాను మధ్యలో మునిగిపోతారు. గుర్తుపెట్టుకోండి, ఇది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. చూడండి సోదరులారా, బ్లైట్ కానీ ఆంథ్రాక్స్ కానీ పర్ఫెక్ట్ మందులు కొట్టించాను సోదరులారా, అద్భుతం అనమాట. రోగాలు చూడండి మీరు, సూపరు. కానీ ఎవరు పక్కన మాటలే ఈ మాటలని ఫర్టిగేషన్ చేయకపోతే నీకు సైజులు రావుగా. చూపిస్తాం ఈ విధంగా రైతు గారు సమస్యలు ఎదుర్కొందనమాట. ఇది రైతు నల్లారా రైతు స్టోరీ.